గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఫ్యామిలీ నెంబర్ నా ఫ్రెండ్స్ అంతా బాగున్నారా? ఈరోజు పల్లెటూరులో పక్కా సద్దన్నంతో పచ్చిమిరకాయ కొరుక్కొని తినడం చూపించాలనుకుంటున్నాను. పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎలాగ చేస్తారో, టౌన్లో ఉండేవాళ్ళు ఎలాగ చేస్తారో అది చూపించాలనుకుంటున్నాను. మొత్తానికి పొద్దునే ఉదయం లేస్తాను, అన్ని పనులు అయిపోయాయి, పూజ కార్యక్రమం అయిపోయింది. ఇంక వెంటనే సద్దన్నం తినాలా స్టార్ట్ చేసేది చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు అందరూ ఏమనుకోవద్దు, పల్లెటూరు వాళ్ళంతా ఇలాగే ఉంటారు. ఆ పల్లెటూరు భాషలో మీకు సద్దన్నం తినడము ఎలాగా అనేది చూపించబోతున్నాను. మీరందరూ ఏమనుకోవద్దండి, ఓకేనా? పల్లెటూరు భాషలో అలాగే ఉంటుంది. ఇది సద్దన్నం అండి, ఇది సద్దన్నంతో అబ్బా ఎంత రుచిగా ఉంది, అంత చూడడానికి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇది చిన్న మిరపకాయ ఘాటుగా ఉందండి. అంటే పొట్టోళ్ళకి పుట్టుడు ఆలోచన అంటారు కదా, ఇది బుడ్డ మిరకాయ అయినా పుట్టుడు కారం ఉందండి. సూపర్గా ఉంది. మీరు అందరూ వచ్చేయండి, తిని సద్దన్నంతో మిరకాయ కొట్టుకుందన్నా. బా సూపర్గా ఉంది. మీకోసమే చేస్తున్నాను నేను మరి ఈ రీలు. తప్పకుండా చూసి ఆనందించాలి, చూసి లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఓకేనా? చూడండి ఎంత బాగుందో. అబ్బా ఇలాగా సద్దన్నం తింటూ పల్లెల్లో వ్యవసాయం చేసే చోటు, శాలల్లో, మామిడి తోటల్లో, బొప్పాయి తోటల్లో ఇలాగ చేయడం నాకు ఇష్టము. కానీ అది చేసే అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు మీ ముందర చేస్తున్నాను. ఏమనుకోవద్దు, మీరు అందరూ బాగుండాలి. సద్దన్నం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు మసాలాతో చేసినటువన్నీ తిని దోశలు, పూరి, చపాతి అన్నీ తీసి పొట్టలు తెచ్చేసుకుంటున్నాం మనము. బలంగా పొట్టలు వచ్చేస్తున్నాయి. నేను చిన్నప్పుడు పొట్టలు ఉండేవాళ్ళు తక్కువ మందిగా కనిపించేవాళ్ళు. 100లో 1 మనిషే పొట్టు ఉండేవాళ్ళు కనిపించేవాళ్ళు మా ఊర్లో కానీ పక్కన కానీ. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ పొట్టలు వచ్చేస్తున్నాయి. గ్యాస్ ప్రాబ్లం ఒకటి, ఈ నూనెతో తినే ఐటమ్స్ ఒకటి. ఇలాగ తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, హెల్త్ పాడైపోతుంది. ఆరోగ్యంగా లేరు, ఆనందంగా లేరు. పక్క పల్లెటూరు భాషలో ఏం చెప్తానంటే, సద్దన్నం తిని పచ్చిమిరపకాయ కొరుక్కుంటే ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, హెల్త్ కూడా బాగుంటుంది. చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలాగా ఆనందించాలని ఈ ఛానల్ పెట్టుకున్నాను అనమాట. పల్లె వెలుగు స్వాతి అండి ఛానల్ పేరు. మీరందరూ బట్టే చేస్తారని నేను మిమ్మల్ని అందరినీ ఆనందిస్తే ఒక మాట అడుగుతున్నాను. ఆబట్టండి. పక్క పల్లెటూరు వంటలు సూపర్గా ఉన్నాయండి. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పల్లెటూరు వాతావరణం ఈ రుణం తీర్చుకోలేమండి. అందరికీ బాయ్ అండి. బాయ్.